అంటే అవన్నీ వాళ్ళు అనుభవిస్తూ సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. మొదటి ప్రయాణం అనేటువంటిది బాగా జరిగింది. ఇక వాళ్ళు మరలా తిరిగి అంతియోక్యలో ఉన్నటువంటి సంఘానికి వచ్చి చాలా కాలం అక్కడ ఉన్నారు. అయితే ఈలోపే మరలా సాతానుడు ఇంకొక యుద్ధం మొదలుపెట్టాడు. మీకు గతంలో కూడా జ్ఞాపకం చేశాను. అపోస్తల కార్యములైన పుస్తకాన్ని ఇంకొక కోణంలో ఎలా చూడొచ్చు అంటే, దేవుని పని, సాతానుడు చేసేటువంటి ప్రయత్నాలు, ఈ కోణంలో కూడా చూడొచ్చు. అంటే దేవుడేమో అపోస్తలుని ఏర్పాటు చేసుకొని సంఘాలు స్థాపించుకుంటూ తన పనిని విజయవంతంగా జరిగిస్తూ ఉంటే, రెండో వైపు సాతానుడు కూడా బాణాలు వేస్తుంటాడు, గొడవలు పెడుతుంటాడు, హింసలు కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి ఒకవైపు విజయము, రెండవ వైపు ఏంటంటే సాతాను చేసేటువంటి ప్రయత్నాలు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే, సాతానుడు ఏం చేశాడంటే కొంతమంది యూదులను ఏర్పాటు చేసుకొని వాడు చేసేటువంటి తప్పుడు బోధ ఏంటంటే యూదుల ద్వారా, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు. అంటే ఇది సాతానుడు వేసినటువంటి ఒక బాణం. సాతానుడు డైరెక్ట్గా అటాక్ చేయకుండా మనుషుల ద్వారా అటాక్ చేస్తుంటాడు. ఇక్కడ సాతానుడు ఉపయోగించుకుంది ఎవరినంటే యూదుల్నే. ఈ యూదులే దేవుని తరపున పనిచేస్తున్నారు. ఆ యూదుల్లోనే కొంతమంది సాతాను తరపున పనిచేస్తుంటారు. కాబట్టి కొంతమంది యూదయ ప్రాంతం నుంచి వచ్చి మీరు సున్నతి పొందితేనే రక్షణ అని క్రైస్తవులకు బోధిస్తున్నారంట. సున్నతి అనేటువంటి ఆచారము అబ్రహాం దగ్గర ప్రారంభించబడింది. అది ఇశ్రాయేలుకు చెందినటువంటి ఒక ఆజ్ఞ. ధర్మశాస్త్రంలో దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు, ఇశ్రాయేలీల్లో ప్రతి మగవాడు 8వ రోజున సున్నతి పొందాలి. ప్రతి మగవాడు 8వ రోజున సున్నతి పొందాలి. అది ధర్మశాస్త్రం యొక్క కట్టడ, ఆజ్ఞ. వీళ్ళేం చేస్తున్నారు, అన్ని జనులకు కూడా, అంటే అది ఇశ్రాయేలుకు మాత్రమే చెందినటువంటి చట్టం అయితే, ఈ యూదులు అన్ని జనులు కూడా ఏం చెప్తున్నారంటే మీరు సున్నతి పొందితేనే రక్షణ అని చెప్తున్నారు. యేసు ప్రభు ఏం చెప్పాడు, నమ్మి బాప్తీసం పొందితే రక్షణ అని ఆయన చెప్పాడు. వీళ్ళేమో లేదు లేదు సున్నతి కూడా పొందాలి అని చెప్తున్నారు. ఇది సాతానుడు చేసేటువంటి ప్రయత్నం. పెద్ద గొడవైంది. పౌలు బర్నబాకి వాళ్ళకి పెద్ద గొడవైంది. ఆ గొడవ అక్కడ పరిష్కారం కాలేదు. అందరూ కూడా యెరూషలేముకు వచ్చారు. అక్కడ పెద్దలు ఉంటారు కదా, అపోస్తలు ఉంటారు కదా, కాబట్టి అందరూ యెరూషలేముకి వెళ్ళారు. అక్కడ ఈ విషయం గురించి బాగా ధ్యానించి అక్కడ పేతురు చెప్పింది ఏంటంటే, అయ్యా అన్యజనులు మొన్నటిదాకా మనకి వేరుగా ఉన్నారు, వాళ్ళు మనతో పాటు లేరు ఇదివరకు అన్యజనులు. ఇప్పుడు అన్యజనులు కూడా బాప్తీసం పొందుతున్నారు, అన్యజనులకు కూడా దేవుడు పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించాడు, మనతో పాటు వారు కూడా సమానమే అని దేవుడు నా ద్వారా పనిచేశాడు, అలాగే నాకు దర్శనం కూడా వచ్చింది అని వరుసగా అన్ని సంగతులు వివరించాడు పేతురు గారు. విన్న వాళ్ళందరూ కూడా ఆ మాటలు ఆలకించి అన్యజనులకు ఒక పత్రిక రాద్దామని నిర్ణయించుకున్నారు. ఏంటి ఆ పత్రిక అంటే 23వ వచనంలో 23వ వచనం,